ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గరకు వచ్చేస్తున్నాయి. మనం ఈ పని చేసామని చెప్పండి, ఆ పని చేసామని చెప్పండి, మనం అద్భుతాలు సాధించామని చెప్పండి, 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేసాం, అట్లాగే భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పన చేస్తున్నాం, అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను బాగు చేసేసాం, ఇదంతా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి, మనకి ఖచ్చితంగా ఈ దఫా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరాలి అన్నటువంటిది చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా అసలు బాబు గారు దాన్ని ఏమంటారు, తడిగొడ్డేసుకుని కూర్చోవచ్చు, ఈజీగా గెలిచేస్తారు. ఎట్లయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేయడంతో భారీ విజయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుందో, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేసింది. తెలుగుదేశంకి సంబంధించినటువంటి అభ్యర్థులు సంపూర్ణంగా ఒకళ్ళకొకళ్ళు ప్లాన్డ్గానే ఉన్నారు. అలాగే మిగతా బీజేపీ జనసేన వాళ్ళు కూడా సపోర్టింగ్గానే ఉన్నారు. గ్యారంటీ 2 స్థానాలు వీళ్ళే గెలిచేసే అవకాశమే ఉంది. అట్లాగే టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలిచేసే అవకాశం ఉంది. గెలిచిన తర్వాత ఈ పాలనకి ప్రజలు ఇచ్చిన నీరాజనం, అలాగే ప్రజలు మమ్మల్ని నమ్మారు, మా పాలన నమ్మారు, మా పాలనకి బాగుందని మార్కులు వేశారు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం సిద్ధం. కాబట్టి బాబు గారు చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు, విజయం ఖాయంగానే కనబడుతోంది.